వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. ఆత్మ యొక్క ఈ అనంత శక్తిని భౌతిక ప్రపంచం దీనికి ప్రసరింపచేస్తే అది భౌతిక సంపదలను ఇస్తుంది. ఆలోచన విధానంపై ప్రసరింపజేస్తే బుద్ధిని వికసింపజేస్తుంది. మనస్సు మీద మనస్సునే పని చేయిస్తే మనిషి దేవుణ్ణి చేస్తుంది. ఆత్మ యొక్క ఈ అనంత శక్తి అండి. మనం మన శరీరం శుష్కించిపోయి మనం మరణించిన తర్వాత ఆత్మకు మరణం ఉండదండి. ఆత్మకు చావు లేదు కాబట్టి ఈ అనంత శక్తిని భౌతిక ప్రపంచం మీదకి ప్రసరింపజేస్తే మన ఆత్మ అనేది అది భౌతిక సంపదలను ఇస్తుందండి. భౌతిక సంపదలు అంటే మన మన యొక్క ఆత్మ యొక్క మన మనం బ్రతికున్నప్పుడు మనం చేసిన మంచి పనులన్నీ కూడా అవన్నీ కూడా సంపదలు అంటే మంచితనమేనండి. మంచి పనులే అనమాట. సంపద అంటే మంచి పనులే. మంచి ఇస్తుంది.